జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్లోని క్యూషాలో బుధవారం సాయంత్రం 7 గంటల 34 నిమిషాలకు భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటికే వరుస భూ ప్రకంపనలతో మయన్మార్ వణికిపోయింది. మార్చి 26వ తేదీన మయన్మార్, థాయిలాండ్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన 4-5 రోజులకే జపాన్లో భూకంపం సంభవించడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇకపోతే మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, విధ్వంసం సంభవించింది. ముఖ్యంగా మయన్మార్లో మృతుల సంఖ్య 3000 దాటింది. ఇదిలా ఉంటే రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికిలా చేస్తున్నాయి. ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు. ఆ మెగా క్వేక్తో జపాన్లో 3 లక్షల మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు. 12 లక్షల మందికి పైగా నిలువ నీడ లేకుండా పోతారని చెబుతున్నారు. ఎర్త్ క్వేక్ వస్తే వేల మంది శిథిలాల కింద పడి బలైపోతున్నారు. మరి మెగా క్వేక్ వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఎప్పుడైనా మెగా క్వేక్ గురించి విన్నారా? సిస్మోగ్రాఫ్ పై 9 పాయింట్లు మ్యాగ్నిట్యూడ్ తీవ్రత దాటితే దాన్నే మెగా క్వేక్ అంటారు. మొన్న మయన్మార్లో 7.7 పాయింట్లు వస్తేనే వేల భవనాలు నేలమట్టమయ్యాయి. పక్కన ఉన్న థాయిలాండ్ కూడా వణికిపోయింది. ఇక మెగా క్వేక్ వస్తే సముద్రాలు కూడా సునామీలా విరుచుకుపడతాయి. ఇప్పుడు ఇదే మెగా క్వేక్ భయం జపాన్ను వెంటాడుతుంది. రాబోయే 30 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు ప్రళయం తప్పదని తెలిసినా, కాళ్ళ కింద భూమి పెలపెలమని బద్దలవుపోతుందని తెలిసినా, ఆకాశమెత్తున ఉన్న భవనాలు మీద వచ్చి పడతాయని తెలిసినా, ప్రకృతి కోపాన్ని ఏం చేయాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి జపానీయులది. వార్తా సంస్థ AFP నివేదిక ప్రకారం మెగా క్వేక్ వస్తే జపాన్లో 3 లక్షల మంది వరకు చనిపోతారని అంచనా వేస్తున్నారు. 12 లక్షల మందికి పైగా నిరాశ్రయులు అవుతారని చెబుతున్నారు. సుమారుగా 170 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం ఉండవచ్చు. శీతాకాలం రాత్రి సమయంలో భూమి బద్దలవుతుందని, ఆ తర్వాత సునామీ పడగ విప్పి విరుచుకుపడుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. నామ్కై ట్రాఫ్ కేంద్రంగా ఈ మెగా క్వేక్ వస్తుందని అంటున్నారు. టోక్యో నుంచి క్యుషా ద్వీపం దాకా సముద్రం లోపల 900 కిలోమీటర్ల పొడవుండే భారీ గుండాన్నే నాంకై ట్రాఫ్ అంటారు. ఇక్కడే యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ల కిందకు ఫిలిప్పీన్స్ సీ ప్లేట్ చొచ్చుకు వెళుతుంది. దీంతో అవి ఒకదానికొకటి క్యాష్ అయినప్పుడు సిస్మోగ్రాఫ్ పైన 9 పాయింట్లకు మించి మెగా క్వేక్ పడుతుంది. రాబోయే 30 ఏళ్లలో ఏ క్షణంలోనైనా ఇది సంభవించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ యురేషియన్ ప్లేట్ల మీదే జపాన్ ఉండడం వాళ్లకు దినదిన గండంగా మారింది. 100 నుంచి 200 ఏళ్లకు ఒకసారి మహా భూకంపాలు వస్తాయని హిస్టరీ చెబుతోంది. అలాంటి మెగా క్వేక్ 1946లో వచ్చింది. ఇప్పుడు నాంకై ట్రాఫ్లో టెక్టానిక్ ప్లేట్లు కదులుతున్నాయి. దీంతో మెగా క్వేక్ ముప్పు తీవ్రత మరింత పెరిగింది. అలాంటి భూకంపం వస్తే నిమిషాలలో 34 మీటర్ల ఎత్తుతో సునామీ విరుచుకుపడి సమీప ప్రాంతాలను తుడిచిపెట్టేస్తుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్కు చాలా భారంగా మారుతుంది. మరి ఈ పెను ఉపద్రవాన్ని జపాన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.